మావిగరన్ మీరు తీసుకొస్తున్న ప్రపోజల్లో అంటే మీరు సరే అది అదే అగైన్ మళ్ళీ పేరు పక్కన పెడితే మీరు గ్రోత్ ఇంజన్ అంటున్నారు. మచిలీపట్నం ఎక్కడో 70 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ మీరు గుంటూరు రావాలంటే 40 కిలోమీటర్లు రావాలి. విజయవాడ సెంట్రిక్గా మీరు డెవలప్మెంట్ మొత్తం చేస్తామంటున్నారు కానీ బట్ ఇది అయ్యే పనేనా? అమరావతికి ఖర్చు పెట్టకుండా ఆ రైతులకు న్యాయం చేయకుండా ఇది ముందుకు వెళ్ళక అది ఒక చిక్కుముడండి. అమరావతిలో రైతులు తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగకపోవటం అన్యాయం, జరగాల్సిందే. కానీ ఎప్పుడు జరగాలి? ఎప్పుడు జరుగుద్ది? నీ 3 సంవత్సరాలు నువ్వేం చేయగలుగుతావు? నీకున్నటువంటి ఇంకా 3 సంవత్సరాల వ్యవధిలో నువ్వేం చేయగలుగుతావు? నువ్వు అప్పు తీసుకురాగలిగావు, బిల్డింగులు పునాదుల నుంచి లేపుతున్నావు. ఎప్పుడు కవుద్ది 3 సంవత్సరాలు? ఏమైద్ది? ఐకానిక్ బిల్డింగ్స్ ఎప్పుడు అవుతాయి? నవనగరాలు ఏమైనాయి? ఏంటి ఊహా చిత్రం? ఏంటి నాకు అర్థం కాలేదు. జర్మనీ అంటాడు, సింగపూర్ అంటాడు, ఏంది ఇది నాకు అర్థం కాలేదు. మనకు జర్మనీ సింగపూర్తో పోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రం ఆఫ్టర్ ఆల్ ఒకనొక చిన్న స్టేట్, విడిపోయిన తర్వాత ఒక చిన్న స్టేట్. ఇది దేశం కాదు. ప్రపంచంలో ఇది ఒక దేశంలాగా ఆయన క్రియేట్ అయిపోయి ఈయన ఒక రాజులా క్రియేట్ అయిపోయి చేసుకుని ఏదేదో చెప్తాడేంటి? సింగపూర్తో పోలుస్తాడు. సింగపూర్ వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు ఆ ఈశ్వరుని వాడు ఏమైపోయాడు? వాడు లోపలేశారు. ఆ ప్రభుత్వం లోపలేసింది. ఇలాంటి చీటర్స్ని తీసుకొచ్చి నువ్వు సింగపూర్ అని మలేషియా అని పెట్టి భ్రమ పెట్టి ఇవాళ మళ్ళీ భ్రమలు పెట్టే కార్యక్రమం చేస్తాం. సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మావిగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్ అటు ఇటు పక్క జరిగితే అన్నీ అయిపోతాయి. ఆల్రెడీ డెవలప్డ్ అక్కడ. కొద్దిగా రోడ్లు వేస్తే చాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే చాలు, మొత్తం 20,000 కోట్లతో అంతా అయిపోద్ది. నువ్వు 2 లక్షల కోట్లు పెట్టుకున్నావు. ఏం చేస్తావు 2 లక్షల కోట్లు పెట్టి? ఇప్పుడు ఆదాయం రావాలి. అంతా చాలా ఘోరమైన తప్పిదాలు చేయటం వలన ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు టీడీపీ చేస్తున్న ప్రచారాలకి సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు అమరావతికి వ్యతిరేకమా? అమరావతి పేరుతో జరుగుతున్న ఆర్థికానికి సంబంధించిన అంశాలకు వ్యతిరేకమా? ఈ క్రమంలో అమరావతి రైతులకు సంబంధించి మీరు ఏంటి, అంటే వాళ్ళకి సంబంధించి మీరు తీసుకునే స్టాండ్ ఏంటి? ఈ 3 పాయింట్స్ని క్లారిటీ ఇవ్వాలి. ఒకటేంటంటే అమరావతి అనే దాన్ని ఆల్రెడీ ప్రారంభించాడు. అక్కడ చాలామంది రైతులు ఇన్వాల్వ్ చేశాడు. రైతులు చక్కని పంటలు పండే రైతులందరూ కూడా పొలాలు ఇచ్చారు, బీడు భూములు అయిపోయాయి. అక్కడ నిర్మాణాలు సక్రమంగా జరగటం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం వ్యవసాయ పరంగా రావటం లేదు, వాళ్ళకి రావాల్సిన ఆదాయం వాళ్ళు రావడం లేదు. వాళ్ళు చిక్కుకున్నారు. వాళ్ళకందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు అమరావతి కాదు మావిగన్ అనగానే పాపం వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. ఎర్లీగా డెసిషన్ తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు. లేదు ఇది ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇలాగే సాగుతూ ఉంటే ఏం బాగుపడతారు? ఏదో కట్టింగ్ కావాలి కదా. అమరావతి రైతుల త్యాగాలకి, అమరావతి రైతులు ఇచ్చిన దానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే వ్యతిరేకం కాదు కాబట్టి అమరావతి అనేది పూర్తయిపోతుంది, అమరావతి అనేది పూర్తయిపోయి ఫలితాలు ఈ 3.5 సంవత్సరాలకే వస్తాయి అనేటువంటి భ్రమ, అది భ్రమ మాత్రమే, వాస్తవం కాదు. అది ఇంకా 50 సంవత్సరాల వరకు కూడా అమరావతి పూర్తి కాదు. అంత శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎన్ని అప్పులు చేసినా గుదిబండ కిందే అవుతుంది అనేది మా ఉద్దేశం. దానికి ఒక పరిష్కారం కావాలి, రైతులకు పరిష్కారం కావాలి. అమరావతి మాత్రం పరిష్కారం అయ్యేది కాదు. అది యువతల గ్రోత్ కారిడార్ లాగా ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి, వైద్యం ఉంది, విద్య ఉంది. అక్కడ నువ్వు వైద్యం లేదు, విద్య లేదు, అన్ని కట్టాలి, ఆసుపత్రులు కట్టాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా. మెడ్రాస్ లాగానో, హైదరాబాద్ లాగానో, బెంగళూరు లాగానో ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఒక నగరాన్నే సృష్టిస్తానంటే ఏంది? ఇది అర్థం లేని విషయం. ఎంత పిచ్చి పని ఇది. ఒక నగరాన్ని సృష్టించడం ఏంటి? ఎందుకు సృష్టించాలి? అవసరం ఏంటి? మనకు నగరాలు లేవా? మనకు వస్తువులు లేవా? వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాల్సినటువంటి చిన్న తెలివితేటలు కూడా ఉపయోగించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో మావిగన్ ఇన్క్లూజివ్ ఆఫ్ అమరావతి అదే మీ క్యాపిటల్ దానిలాగా అవుతుందా? లేకపోతే అమరావతి అన్నదాన్ని అసలు పూర్తిగా వదిలేస్తారన్న ఒక పాయింట్ చాలా అమరావతిలో వాళ్ళు పూర్తయిన దాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి ఎవరైనా. ఇది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్. అదేం చంద్రబాబు నాయుడు కాదు, నాది కాదు, మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఉపయోగించుకోలేదా? సెక్రటరీ ఉంది, మేము ఉపయోగించుకోలేదా? వాళ్ళ బిల్డింగ్లు ఉపయోగించుకుంటున్నాం. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రేపు వాళ్ళు 5 బిల్డింగ్లు 6 బిల్డింగ్లు 7 బిల్డింగ్లు పూర్తి చేస్తారు, ఉపయోగించుకుంటాం. ఏముంది దానిలో? అది కాదు ఇష్యూ. అసలు నువ్వు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేసేసి ఇప్పుడు రావాలి ఆదాయం. ఎంత దుర్మార్గం ఇది. దీన్ని ప్రజలు గమనించాలని మా కోరిక. దానికన్నా ఇది నెక్స్ట్ మంచి ప్రపోజల్, దీని గురించి కూడా ఆలోచించమన్నాం. లేదు మేము ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోతామంటే ఏం చెప్పాలి దానికి? రైట్. సో ఈ క్రెడిట్ స్టోరీ అంశం మీద రెగ్యులర్గా డిస్కస్ చేస్తూనే ఉంటారు. అంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అన్నది మా బ్రాండ్ మా వల్ల వస్తుంది, ఏం జరిగినా సరే మా వల్లే జరుగుతుంది అన్నది టీడీపీ చెప్తూ ఉంటుంది. మీరు అదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ డిస్కషన్స్ మనకు నడుస్తూనే ఉంటాయి. అభివృద్ధికి మేము బ్రాండ్ అంబాసిడర్స్, ఉన్న కంపెనీని తరిమేస్తే మళ్ళీ రివర్స్ తీసుకొచ్చాము, వాపస్ తీసుకొస్తున్నామని ఒక పాయింట్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. సంపద సృష్టికి సంబంధించిన డిస్కషన్ కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఏంటి ప్రజలు ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటారు దాన్ని? మిమ్మల్ని కాదని వాళ్ళకి అధికారం ఇచ్చినందుకు ఆ ఫలాలు వాళ్ళకి అందుతున్నాయి అంటారా? ఏం జరుగుతుందంటారు? చంద్రబాబు నాయుడు గారు చాలా అవలీలగా అబద్ధాలు ఆడేస్తాడు. అసలు ఎంత చక్కగా అబద్ధాలు ఆడతాడంటే అవి అబద్ధాలు కాదు నిజాలే అని ఆయనకున్న పత్రికా బలం, మీడియా బలం చెబుతూ ఉంటుంది. కొంతమంది అమాయకులు నమ్ముతూ ఉంటారు. మీరు చూశారో లేదో, పోలవరం నా కలల పంట అంటున్నాడు. పోలవరం నేను నచ్చి చేసిన ప్రాజెక్టు అంటాడు. నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇప్పుడైనా అసలు పోలవరం గురించి ఆలోచించాడండి? పోలవరం శంకుస్థాపన చేశాడండి? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా పోలవరానికి శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అది జాతీయ ప్రాజెక్ట్ అయింది. జాతీయ ప్రాజెక్ట్ అయితే డబ్బులు మీరు మాకివ్వండి, మేము నిర్మిస్తామని ఎవడన్నా అంటాండి? బుద్ధి ఉండడు ఎవడన్నా? తెలుగులో ఎవడన్నా అంటాడా? రైల్వే స్టేషన్ మీరు కాదండి కట్టేది, మేము కడతాం, డబ్బులు ఇవ్వండి మీరు అంటారా ఎవడన్నా? ఇట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ప్రాజెక్టుగా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. సర్వనాశనం చేశాడు, నమ్మండి మీరు. నేను ఇరిగేషన్ మంత్రిగా చేశాను. సర్వనాశనం చేశాడు. డయాఫ్రమ్ వాల్ విషయంలో సర్వనాశనం చేశాడు. ఇవాళ మొన్న అంటున్నాడు, డయాఫ్రమ్ వాల్, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మించాం మేమే అని ఆ మంత్రి గారు చెబుతున్నాడు. నువ్వేం నిర్మిస్తావు? ఎవడు నిర్మిస్తాడు? నువ్వే చెడగొట్టావు, నువ్వే నిర్మిస్తావు. నీకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు, అంతే. దాన్ని నిర్మించాము, బ్రహ్మాండంగా చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం విషయంలో అతి జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు పూర్తి చేయలేదు సార్, వీళ్ళంతా క్యాష్ కొట్టేయటమే కార్యక్రమం. అది నేనందు కూడా కాదు. పోలవరం ఇది ఏటీఎం టు చంద్రబాబు అని సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నాడు. డబ్బులు ఎలా సక్ చేయాలనేటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళారు తప్ప పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఏ కోశానా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే ఆయన ప్రాజెక్ట్ కాదు అది. కానీ పర్సెంటేజ్ కంప్లీషన్ దాని మీద ఎప్పుడో డిస్కషన్, రివర్స్ టెండరింగ్ పేరుతో మీరు వెనక్కి తీసుకెళ్ళిపోయారు, 2-3% కూడా మీరు కంప్లీట్ చేయలేదు అన్నది చాలా పొరపాటు. మేజర్ శాతాన్ని కంప్లీట్ చేసింది మేమే. స్పిల్వే మేము ఫోటోలు పెట్టి కూడా చూపించాను నేను. స్పిల్వే గ్రౌండ్ లెవెల్లో ఉంటే దాన్ని పైదాకా తీసుకొచ్చింది మేము. లోయర్ కాఫర్ డ్యాముని పూర్తి చేసింది మేము. అప్పర్ కాఫర్ డ్యాముని పూర్తి చేసింది మేము. సరే, అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ వేసేటటువంటి అవకాశం వాళ్ళకి వచ్చింది. డయాఫ్రమ్ వాల్ వేశారు. డయాఫ్రమ్ వాల్ వేసిన తర్వాత ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కూడా వెయ్యాలి. ఇట్ మే టేక్ టైం. ఇది మ్యూజికల్ చైర్ లాంటిది. వాళ్ళ టైంలో పూర్తి అవ్వచ్చు, లేదా మా టైం దాకా ఆగవచ్చు. అది వీ కెనాట్ సే. మా టైంలో పూర్తి కాలేదు, పూర్తి కాదని కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఐ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దట్. అది మా టైంలో పూర్తి కాదని చెప్పినటువంటి మొదటి మంత్రి నేను. అంతకుముందు అవుద్దని అనుకున్నారు. నేను అంతా స్టడీ చేసి పూర్తి కాలేదన్నా. నాకు అర్థం కాలేదని కూడా అన్నా. అర్థం కాలేదని విపరీతంగా ట్రోల్ చేశారు పచ్చ మీడియా వాళ్ళు. చంద్రబాబుకే అర్థం కాల, కానీ అది చెప్పడు. నేను బోల్డ్ మ్యాన్ కాబట్టి ఇంకా నాకు అర్థం కాలేదు, అర్థమైందా చెప్తానని స్టడీ చేసి చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు ఒకనొక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేయాలని ఆలోచన చేస్తున్నాను ఆన్ రికార్డ్. అసలు కాఫర్ డ్యాములు వేయకోకుండా నువ్వు డయాఫ్రమ్ వాల్ కడతానన్నావు అంటే నీకు అర్థం కాలేదని అర్థం. దాన్ని ఆయన ఒప్పుకోడు. అర్థం కాని కాముగుండి అంతా నాకే తెలుసు అన్నట్టు ఫోజు పెడతాడు. నేను ఆమె బోల్డ్ మ్యాన్, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునేవాడిని. నేను ఇంజనీర్ని కాదు, ఒక న్యాయవాదిని. నాకు ఇంకా ప్రాజెక్ట్ పూర్తిగా అర్థం కాలేదు, అంత తేలిగ్గా అర్థమయ్యే ప్రాజెక్ట్ కూడా కాదు, ఇది వైవిధ్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఈ ప్రాజెక్ట్ మా టైంలో పూర్తయ్యే అవకాశం లేదు అని చెప్పాను నేను. అదే జరిగిందా లేదా? సో అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పడం తప్పని వెళ్ళాలి. అర్థం కాలేదని చెప్పామంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశామని అర్థం. చంద్రబాబుకి అర్థం కాలేదు, కానీ అర్థం కాలేదని మాత్రం చెప్పడు. ఎందుకంటే అహంతో కూడుకున్న వ్యక్తి కాబట్టి. కానీ పోలవరం కాకుండా మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మీ హయాంలో పెద్దగా జరిగింది లేదు. కేవలము ఇది మేము ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పి ఓన్లీ డ్రామాలే జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంకి నీళ్ళు అన్న రాలేదు, ఓన్లీ కొన్ని ఏమంటారు ట్యాంకర్లతో నీళ్లు పోసేసి కుప్పం దాకా నీళ్ళు తీసుకొచ్చాము. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు వాళ్ళు. కుప్పం ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిపోయింది. దాన్ని ఇనాగరేట్ చేసాము. తర్వాత దాన్ని మసిబూసి మారేడుగా చేసి దానికి అది చేసి ఇది చేసి ఇది కాలేదని చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిందో చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పుడూ కూడా ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు అని, పూర్తి కాకపోయినా అయిపోయిందని నీళ్లు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ
మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎవరికి అలాంటి ఆలోచన ఉండనే ఉండదు, అది కరెక్ట్ కూడా కాదు. మన చంద్రబాబు ఇలాంటి నాటకాలు ఆడేది. వెలుగొండ కూడా మనం అలాంటిది డిస్కషన్ తీసుకొచ్చారు. వెలుగొండ 2 టన్నల్స్ పూర్తి చేసాం, దాని నుంచి ట్రావెల్ చేసాం. ఆ రోజు వాటర్ లేదు, లేకపోతే వాటర్ ఇచ్చేవాళ్ళం. ఆ రోజు కృష్ణానదిలో వాటర్ లేదు, ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి 2 టన్నల్స్ కూడా ఇనాగరేట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఇంతవరకు వెలుగొండ నీళ్ళు ఇవ్వలేదే, ఇస్తామని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మళ్ళీ మీరు చూశారు లేదు? చూశాను, చెప్పండి. శ్రీకాకుళంలో వాటర్ పడితే అది అనంతపురం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, అది నేను చేయబోతున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇట్లాంటి చాలా విషయాలు చెప్తాడు, ఏది చేయడైనా. ఇవాళ మీరు చూశారు, ఇక్కడ నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకొస్తారు అన్నది ఒక పెద్ద ప్రాజెక్ట్, మంచిదే. అది ఎప్పుడు కావాలి, ఎన్ని వేల కోట్లు పెట్టాలి? అలాంటి ప్రాజెక్ట్ మీద మీరు పెట్టినా పర్లేదు, కానీ తీసుకొచ్చి అమరావతి మీద పెడతానంటే నాకు అర్థం కాల. సో చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇరిగేషన్ మీద పట్టు లేదు, అవగాహన లేదు, చేయాలనే కోరిక లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశాడు. అంతే తప్ప ఏది ప్రారంభించాడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించలేదు, వెలుగొండ ప్రారంభించలేదు, ఏం చేయలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ జోలికే చంద్రబాబు వెళ్ళలేదు. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మన రేవంత్ రెడ్డి చెబితే చంద్రబాబు నాయుడు గారు మానుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభమైనటువంటిది. రాయలసీమకు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు, ఇవాళ కూడా ఎత్తిపోతల పథకం వల్ల రాయలసీమకు మేలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే, తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ చేసినా ఫైట్ చేసి ప్రారంభిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దాన్ని మానుకున్నాడు. ఎంత ఘోరం అండి! రాయలసీమ తాకట్టు పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి గారితో కలిసి, ఇది దుర్మార్గం కాదా? దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా ఆయనకి?